ఎస్ ట్రేడర్స్ బ్యాంక్ నిఫ్టీలో మనం ఒక మనం లాస్ట్ టైం చెప్పుకున్నాము ఛానల్ అదే ఛానల్ కంటిన్యూ అవుతుంది చూడండి ఒకసారి ఇది. దీని తర్వాత ఒక ఇండికేటర్ గురించి మంచి ఇండికేటర్ ఇండికేటర్ అంటే ఫిబోనాసీ టూల్ ద్వారా మనం నెక్స్ట్ డే రేంజ్ని ఎలా తీసుకోవాలో మనం చూద్దాము. ఈ ఛానల్ ఎందుకు ఉంచానంటే లాస్ట్ మంత్ మనం మొత్తం చెప్పుకున్నాం. ఈ ఛానల్లోనే మనకు ఉంది ఛానల్ మిడిల్ పాయింట్ అబోవ్ ఉన్నంత వరకు మనకు పైన ఉంటుంది, డౌన్ ఉన్నంత వరకు బిలో ఉన్నంత వరకు డౌన్ సైడ్ ఉంటుందని చెప్పుకున్నాం మనము. అదే రకంగా లాస్ట్ టైం మూవ్ ఎలా ఇచ్చిందో కూడా మనం చూసాం కదా నిఫ్టీలో, బ్యాంక్ నిఫ్టీలో. అందుకే ఈ ఛానల్ ఉంచాను ప్రస్తుతానికి. ఈ ఛానల్ ప్రకారం మళ్ళీ ఈ జూలై ఈ జూలై 2 నుంచి ఎగ్జాక్ట్గా ఎలా కిందికి వచ్చిందో చూడండి. జూలై 1 ఎక్కడ స్టార్ట్ అయింది ఒకసారి చూడండి. జూలై ఇక్కడ స్టార్ట్ అయింది. ఈ కర్సర్ కనపడుతుంది కదా, ఇది ఇక్కడ స్టార్ట్ అయింది జూలై 1 పైకి వెళ్ళింది. కానీ మన ఏదైతే ఛానల్ రెసిస్టెంట్ లైన్ బ్రేక్ చేసి పైకి వెళ్ళలేదు. మళ్ళీ సెకండ్ డే ఈరోజు అంటే ఈరోజు 2 జూలై ఈరోజు ఎగ్జాక్ట్గా కిందికి వచ్చేసింది. మొత్తం డౌన్ ఫాల్ వచ్చేసింది టోటల్గా. మళ్ళీ మనం చెప్పుకున్నాం నిఫ్టీలో చెప్పుకున్నాం, మళ్ళీ ఏమని చెప్పుకున్నాం, నిఫ్టీలో మళ్ళీ మిడిల్ పాయింట్ వరకు వచ్చే ఛాన్స్ ఉంటుందని కూడా చెప్పుకున్నాం. నిఫ్టీలో కూడా ఇలాగే ఫామ్ అయింది. కావాలంటే చూసుకోండి, లాస్ట్ వీడియో మీకు అర్థమవుతుంది, అంతకుముందు పెట్టిన వీడియో. అయితే ఇది ఇలా ఉంటే అయితే మనము ఒక ఫిబోనాచి టూల్ ద్వారానే మనం నెక్స్ట్ డే సపోర్ట్ ఎక్కడ తీసుకుంటుంది అండ్ టార్గెట్స్ ఎక్కడి వరకు ఉంటాయనేది ఈ వీడియోలో ఇంకో విషయం చెప్పబోతున్నాను. లాస్ట్ వీడియోలో కూడా చెప్పాను. మంత్ మొత్తానికి ఫిబోనాచి ద్వారా మనం ఎలా సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ తీసుకోవాలో చూసుకున్నాము. ఓన్లీ ఫిబోనాచి టూల్ ద్వారానే ఎందుకు తీసుకుంటున్నాం అంటే మనం దాంట్లో పర్ఫెక్షన్ అంత పర్ఫెక్ట్గా ఉంది. అందుకోసమే నేను ఫిబోనాచి టూల్ని ఖచ్చితంగా వాడుతున్నాను. ఎన్నో ఇండికేటర్ల ద్వారా కూడా మనం ప్రెడిక్ట్ చేసుకోవచ్చు. కానీ ఫిబోనాచి అనేది అది 100% పర్ఫెక్ట్. ఫిబోనాచి అనేది ట్రేడింగ్ లెవెల్లో టాప్ లెవెల్లో దాన్ని ప్రెడిక్ట్ చేసుకోవచ్చు ఫిబోనాచి టూల్ యూజ్ చేసి. అయితే ఫిబోనాచి టూల్ ద్వారా నెక్స్ట్ డే మనకి ఏ విధంగా రన్ అవుతుందనేది, ఎక్కడ సపోర్ట్, ఎక్కడ టార్గెట్స్ అండ్ రెసిస్టెన్స్ క్రియేట్ చేస్తుందో, టార్గెట్స్ ఎలా ఉంటాయో చూసుకోవచ్చు. చూడండి, ప్రజెంట్ 1 అవర్లో ఉంది మార్కెట్. ఈరోజు సెకండ్ కదా, నిన్న జరిగిన మార్కెట్ అంటే సెకండ్ జరిగిన, ఈరోజు సెకండ్ కనుక ఫస్ట్ జరిగిన మార్కెట్ లాస్ట్ 1 అవర్కి మనం ఫిబోనాచి వేసుకోవాలి. ఏదైతే మనం చెప్పుకున్నామో మంత్ మొత్తానికి బిఫోర్ మంత్ లాస్ట్ వీక్ ఎలా ఫిబోనాచి వేసుకుంటున్నామో ఒక డేకి కూడా లాస్ట్ 1 అవర్కి మనం ఫిబోనాచి వేసుకోవాలి. వేసుకుంటే అది నెక్స్ట్ డేకి మనకి సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ని క్రియేట్ చేసి చూపిస్తుంది. దాన్ని ఫాలో అవుతే మనకి ఎక్కడ ఎంట్రీ తీసుకోవాలి, తీసుకోవద్దు, ఎక్కడి వరకు ఆగాలి, ఎక్కడ పర్ఫెక్ట్ ఎంట్రీ తీసుకోవాలనేది కూడా ఒక పర్ఫెక్షన్ మనకి అర్థమవుతుంది. ఇది డే ప్రీవియస్ డే క్లోజింగ్ ప్రైస్ లైన్, ఇది ఇలాగే ఉంటుంది. దీని కిందికి వస్తే కూడా మనకి మార్కెట్ డౌన్ ఉంటుందని తెలుస్తుంది. అబోవ్ ఉంటే అప్ సైడ్ ఉంటుందని మనకి ఒక సూచన కోసం నేను ఇది ఇలాగే ఉంచుకుంటాను అనమాట. మనకి ట్రేడింగ్ వ్యూలో ఇచ్చిన టూల్స్ అన్నిటినీ పర్ఫెక్ట్గా యూజ్ చేసుకోగలిగితే మనకి ఎటువంటి ఈ ఇతర అంటే వేరే ఇండికేటర్స్ కానీ ఏవి అవసరం లేదనుకుంటున్నాను నేను. ఓన్లీ ట్రేడింగ్ వ్యూ క్రియేట్ చేసిన టూల్స్ అండ్ ఇండికేటర్స్ యూజ్ చేసి కూడా మాత్రమే మనము 100% ట్రేడర్స్ అవ్వచ్చు అనమాట. అయితే నేను ఫిబోనాచి టూల్ ద్వారానే ఎక్స్పెరిమెంట్ చేశాను. అన్ని రకాలుగా చేసిన తర్వాత నాకు ఒక పర్ఫెక్షన్ వచ్చిందని కూడా మీకు చాలా వీడియోలలో చెప్పాను. అదే రకంగా మీకు ఒక్కొక్క వీడియో ద్వారా చెప్పుకుంటూ వస్తున్నాను. అయితే లాస్ట్ 1 మంత్లో మనకి రెసిస్టెన్స్ ఎలా క్రియేట్ చేస్తాయి, సపోర్ట్స్ ఎలా క్రియేట్ చేస్తాయి చూసుకున్నాం. ఇప్పుడు ఓన్లీ నెక్స్ట్ డే కోసం చెప్తున్నాను అనమాట. ఒకసారి చూడండి, ఫిబోనాచి టూల్ తీసుకున్నాను. లాస్ట్ 1 అవర్ అంటే ఇది 3:15కి 1 అవర్ క్యాండిల్ కనపడుతుంది. ఇక్కడ మనకి 1 అవర్లో ఉంది చూడండి మనకి ఇక్కడ. కానీ ఇది 3:15కి 1 అవర్లో కనపడుతుంది. కానీ ఇక్కడ 3:15 నుంచి
3:30 వరకే మార్కెట్ ఉంటుంది. కనుక 2:15కి తీసుకుంటే మనకు పర్ఫెక్ట్‌గా 1 అవర్ క్యాండిల్ పూర్తయింది ఉంటుంది. అందుకోసమే మనము 1 2:15 క్యాండిల్ 1 అవర్‌కి ఫిబొనాచి తీసుకోవాలి. ఇది ఖచ్చితంగా వర్కౌట్ అయితుంది. మీరు గూడా ప్రాక్టీస్ చేసి చూడండి. బ్యాక్ టెస్ట్ చేసి చూసుకోండి. మీకే అర్థమవుతుంది. ఈ 2:15 క్యాండిల్‌కి 1 అవర్‌లో ఉన్న 2:15 క్యాండిల్‌కి ఐ2లో ఒకసారి, నెక్స్ట్ మళ్ళీ ఇంకొకసారి ఫస్ట్ లో టు హై ఏసాను. ఇప్పుడు ఐ2లో వేస్తున్నాను. ఇప్పుడు నేనేం చేస్తున్నా అంటే మీకు సపోర్ట్ ఎక్కడ దొరికింది మనకి అనేది చూడండి. అయితే మార్కెట్ నిన్న క్లోజింగ్ ప్రైస్ కంటే మార్కెట్ పైన ఓపెన్ అయింది. ఈ బ్లూ లైన్స్ సపోర్ట్‌గా వర్క్ చేస్తాయి. మనకందరికీ తెలిసిందే. ఫిబొనాచి టూల్ యూజ్ చేసే వాళ్ళకి, దాని గురించి తెలుసుకున్న వాళ్ళకి అర్థమవుతుంది ఖచ్చితంగా. ఫిబొనాచి టూల్ గురించి ప్రత్యేకంగా చాలా వీడియోలుంటాయి. అవి తెలుసుకోండి. కాకపోతే మనకి ఫిబొనాచి టూల్స్‌లో ఏ లైన్స్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ అండ్ టార్గెట్స్ అండ్ రిజెక్షన్ పాయింట్స్ అండ్ మనం ఎలాగో అయితే మనం గోల్డెన్ రేషియో అని చెప్పుకుంటున్నామో, అదే రకంగా ఒక్కొక్క లైన్‌కి ఒక్కొక్క ఆహ్, దానికి రేషియో రేషియో ప్రకారం దాన్ని వివరించుకోవడం జరుగుతుంది. అది ఉన్నదే మనకి. ఆల్రెడీ ట్రేడింగ్ సిస్టమ్‌లోనే ఉన్నది మనకసలు. ఓకే. ఈరోజు ఏం జరిగింది? పైన ఓపెన్ అయింది. నేను మళ్ళీ ఏం చేస్తున్నాను 15 మినిట్స్‌కెళ్తున్నాను. ఈరోజు ఈరోజు క్యాండిల్ చూడండి, అబ్జర్వ్ చేయండి. ఈ ఛానల్ లైన్ ఒకటి దాన్ని మైండ్‌లో ఉంచుకోవాలి అలాగే. ఎందుకంటే ఆ ఛానల్ ప్రకారం పైకెళ్తుందా లేదా అనేది కూడా మనకి అర్థమవుతుందనమాట. ఒకవేళ ఈ ఛానల్ లైన్ తీసేయాలనుకుంటే సరే, అది లేదనుకోండి ప్రస్తుతం మీరు. దాన్ని ఇంకా తిన్ తి లైట్ చేస్తున్నాను కనపడకుండా. ఓకే. ప్రస్తుతం ఛానల్ లైన్ మనకు కనపడట్లేదు. మనం లాస్ట్ 1 అవర్‌కి ఏసుకున్నాము. ఇప్పుడు ఏం జరిగింది చూడండి. గ్యాప్ అప్ ఓపెన్ అయింది. ఎగ్జాక్ట్‌గా మనకిది రెసిస్టెంట్ లైన్. అప్ సైడ్ ఓపెన్ అయింది గనుక ఇది రెసిస్టెంట్ లైన్ అవుతుంది. ఒకవేళ డౌన్ ఓపెన్ అయ్యి ఉంటే ఈ సపోర్ట్ లైన్ దగ్గర మాత్రమే ఓపెన్ అవుతుంది అది ఖచ్చితంగా. ఒకవేళ ఇంకా గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే మాత్రమే ఇంకా మనం డౌన్ సైడ్ ఆలోచించాలి ఖచ్చితంగా. లేదు, ఇది ఇక్కడ పైన ఓపెన్ అయింది గనుక ఇది ఫస్ట్ రెసిస్టెంట్ లైన్ అన్నమాట మనకిది. మనం చాలా వీడియోలలో చెప్పుకున్నాం ఫస్ట్ అండ్ సెకండ్, థర్డ్, ఫోర్త్ అని. ఆ రకంగానే మనం చూసుకోవాలి. ఫస్ట్ రెసిస్టెంట్ లైన్ దగ్గర రిజెక్షన్ వచ్చింది. మనకి ఏదైతే రిజెక్షన్ వచ్చిందో డైరెక్ట్‌గా వచ్చేసింది చూడండి క్లోజింగ్ ప్రైస్‌కి కిందికొచ్చేసింది. 15 మినిట్స్‌లో ఉంది చార్టు. కిందికొచ్చిన తర్వాత మనకిక్కడ ఎంట్రీ తీసుకుంటామా? డైరెక్ట్ తీసుకోము. ఎందుకంటే మళ్ళీ ఇక్కడ మనకు సపోర్ట్ లైన్ ఉంటుంది. ఇక్కడ సపోర్ట్ తీసుకొని పైకెగిరితే ఇది ఇంత పెద్ద స్టాప్ లాస్ మనం మెయింటైన్ చేయలేము. కనుక వెంటనే ఆర్డర్ తీసుకోవడానికి లేదు డౌన్ సైడు. ఎప్పుడైతే మనకి ఇక్కడ సపోర్ట్ లైన్ బ్రేక్ అయిందో మనం అప్పుడు డౌన్ సైడ్ ఆలోచించాలి. ఈ ఈ లైన్ బ్రేక్ అయిన తర్వాత ఈ క్యాండిల్ కింద ఎంట్రీ తీసుకొని ఈ క్యాండిల్ పైన కానీ ఈ సపోర్ట్ లైన్ పైన గానీ మనము స్టాప్ లాస్ పెట్టుకోవాలి డౌన్ సైడ్ తీసుకున్నప్పుడు. ఓకే. డౌన్ సైడ్ ఈ క్యాండిల్ కింద తీసుకున్న తర్వాత ఈ లైన్ పైన మనం స్టాప్ లాస్ పెట్టుకుంటాము. ఆ తర్వాత మనకి ఇది ఫస్ట్ టార్గెట్, సెకండ్ టార్గెట్, థర్డ్ టార్గెట్, ఫోర్త్ టార్గెట్ వరకు వచ్చేసింది డైరెక్ట్‌గా ఈరోజు. ఓకే. మనకిక్కడ చాలా వరకు కన్‌ఫ్యూజ్ చేసింది చూడండి. గ్రీన్ క్యాండిల్స్ ఇక్కడ ఈ క్యాండిల్ లోపలే క్రియేట్ అయ్యాయి. క్రియేట్ అయిన తర్వాత కూడా మనకు అప్ సైడ్ వెళ్తుందో 3 గ్రీన్ క్యాండిల్స్ పడ్డాయి. 3 గ్రీన్ క్యాండిల్స్ తర్వాత ఇంకా పైకెళ్తుందేమో అనుకుంటాము. కానీ ఇది ఆల్రెడీ డౌన్ సైడ్ మొమెంటం అనేది సిగ్నల్ ఇచ్చేసిందనమాట. ఎందుకు సిగ్నల్ ఇచ్చిందంటే ఇక్కడ మనకి ఫస్ట్ సపోర్ట్ ఏదైతే ఉందో ఆ సపోర్ట్‌ను బ్రేక్ చేసి కింద డౌన్ బ్రేక్ అయింది. బ్రేక్ అయిన తర్వాత మనం ఇంకా డౌన్ సైడ్ మాత్రమే ఆలోచించాలి. ఒకవేళ ఇక్కడ మనకి ఈ రెసిస్టెంట్ లైన్ పైన బ్రేక్ అయితే మనం అప్ సైడ్ ఆలోచిస్తాం. ఇవి ఈ ఈ బ్లాక్ లైన్స్ ఉన్నాయి గదా! ఈ బ్లాక్ లైన్స్‌నే మనం తీసుకున్న 1 అవర్ రేంజ్ ఐలో అనమాట. ఈ ఐలోను బ్రేక్ చేసింది, సపోర్ట్‌ను బ్రేక్ చేసిన తర్వాత మనం ఇంకా డౌన్ సైడ్ ఆలోచించాల్సిందే ఖచ్చితంగా. మనకు పర్ఫెక్ట్ ఎంట్రీ ఎక్కడ తీసుకోవాలనేది మనం అప్పుడు ఆలోచించాలి. ఆలోచించడానికి గూడా మనకి టైం ఇస్తుంది మార్కెటు. ఇక్కడ చూడండి ఈ క్యాండిల్ అయిపోయిన తర్వాత గూడా 1, 2, 3 క్యాండిల్సు 15 మినిట్స్ అంటే 45 మినిట్స్ మనకి టైం ఇచ్చింది. మనం ఏదైతే మనం డౌన్ సైడ్ వెళ్ళడానికి ఎలాగో ఎంట్రీ అనేది ఆలోచించడానికి మనం టైం ఇచ్చినప్పుడు మనం ఏం చేస్తామంటే, ఈ క్యాండిల్ వదిలేసిన తర్వాత
మనకి ఇక్కడ ఒక గ్రీన్ క్యాండిల్ పడింది. గ్రీన్ క్యాండిల్ పడిన తర్వాత 2 గ్రీన్ క్యాండిల్స్ పడ్డాయి. అప్పుడు మనం ఏం చేయాలంటే ఈ గ్రీన్ క్యాండిల్ I2లో ఒక మార్క్ ఇలా తీసుకున్న తర్వాత ఎప్పుడైతే మనకిక్కడ గ్రీన్ క్యాండిల్ వచ్చిన తర్వాత గానీ, లేదంటే నేనేం చేశానంటే ఈ గ్రీన్ క్యాండిల్ కింద ఎంట్రీ తీసుకొని పైన స్టాప్ లాస్ పెడతాను. ఇదే గ్రీన్ క్యాండిల్ పైన. ఎందుకు పెడతాననేది కూడా మనకి లాస్ట్ వీడియోలో చెప్పుకున్నాం. మన ఎంట్రీస్ ఏ రకంగా ఉంటాయనేది. ఒకవేళ అప్ సైడ్ చూడాలి ఎంట్రీ అంటే మాత్రం ఒక రెడ్ క్యాండిల్ లోలో 2 క్యాండిల్స్ క్లోజ్ కావాలి. ఒకవేళ డౌన్ సైడ్ చూడాలంటే ఒక గ్రీన్ క్యాండిల్ లోపల మనకి 2 క్యాండిల్స్ క్లోజ్ అవ్వాలి. 2 క్యాండిల్స్ క్లోజ్ అయిన తర్వాత మనకి దీని కింద ఎంట్రీ తీసుకొని దీనిపైన స్టాప్ లాస్ పెడతాను. ఆ తర్వాత పైన టచ్ కూడా చేయలేదు. ఆఫ్‌లైన్‌కి కూడా పైకెళ్ళలేదు. డైరెక్ట్‌గా వచ్చేసింది. ఎన్ని పాయింట్లు వచ్చిందో కూడా చూడండి ఒకసారి. దీని కింద ఎంట్రీ ఇక్కడ గ్రీన్ క్యాండిల్ బ్రేక్ అయ్యేంత వరకు మనం ఉంచుకోవచ్చు. 354 పాయింట్స్ మనకొచ్చేసింది. అంటే ఒకవేళ మనం ఆహ్, ఏంటి ప్రీమియం ప్రైస్ చార్ట్‌లో గనుక చూసుకుంటే మనకి ఇక్కడ 354 పాయింట్స్ అంటే దాదాపుగా ఒక 270 పాయింట్స్ వరకి మనం క్యాప్చర్ చేయొచ్చు. 250 పాయింట్స్ వరకు క్యాప్చర్ చేయొచ్చు. అది అన్నమాట. ఇదే రకంగా మనము ఇంకా ముందు డేకి కూడా ఒకసారి చూసుకుందాము. నేను మళ్ళీ 1 అవర్‌కెళ్తున్నాను. ఒకసారి చూడండి మనకి ఈ టూల్ ఏ రకంగా మనం అబ్జర్వ్ చేయాలి, ఏ రకంగా ప్రాక్టీస్ చేయాలి, ఏ రకంగా ఎంట్రీస్ తీసుకోవాలి, ఏ రకంగా టార్గెట్‌ని బుక్ చేయాలి, మనం ఏ రకంగా అనాలిసిస్ చేయాలి. దీనికి ముందు రోజు అంటే ఇక్కడ చూడండి ఇది ఫస్ట్ రోజుకి మళ్ళీ ముందు రోజు అంటే 30 జూన్‌కి 4/12కి ఇంకా 215కి అనేది కన్ఫర్మ్ అండి ఇంకా. ఎందుకంటే మళ్ళీ 315కి తీసుకోవడానికి ఛాన్స్ లేదు. ఎందుకంటే 315 క్యాండిల్ ఫుల్ 1 అవర్ ఫిల్ చేసిన క్యాండిల్ కాదు. కనుక ఆ క్యాండిల్‌ని వదిలేయాలి. 215 క్యాండిల్‌కి మాత్రమే I2లో లో టు హై ఫిబొనాచి క్రియేట్ చేసుకున్న తర్వాత మనం రేపటి కోసం ఆలోచించాలి. మార్కెట్ ఎక్కడ ఓపెన్ అవుతుంది? మనకు సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ బ్రేక్ అయితున్నాయా? లేకపోతే హై అండ్ లో బ్రేక్ అయితున్నాయా? ఆ మధ్యలోనే ఉంటుందా? ఏం చేస్తుంది మార్కెట్ అనేది మనకు క్లియర్‌గా టైం కేటాయిస్తుంది మన కోసం. ఆ టైం కేటాయించినంత సేపు మనం చాలా ఓపికతో ఉంటే మనకి ఎంట్రీస్ ఖచ్చితంగా దొరుకుతాయి. ఇప్పుడు చూడండి ఈ ఫస్ట్ రోజు ఏం జరిగిందో చూద్దాం. మళ్ళీ నేను 15 మినిట్స్‌కెళ్తున్నాను. మీరు ఇవి కదలకుండా లాక్ కూడా చేసుకోవచ్చు. ఇలా లాక్ చేసుకుంటే అవి కదలవు. ఓకే. ఇప్పుడు ఫస్ట్ రోజు ఏం జరిగింది చూద్దాం. ఫస్ట్ రోజు ఎక్కడ ఓపెన్ అయింది? ఇది ఉంది గదా! ఈ కర్సర్ కనపడుతున్న లైన్ ఉంది గదా! ఇది కొంచెం ఇంకా బ్రైట్ చేస్తాను చూడండి ఒకసారి. ఓకే. ఇది మనకి జూలై 1 ఓకే. ఈ జూలై 1 రోజు ఏం జరిగింది చూడండి. గ్రీన్ క్యాండిల్ పడింది. గ్రీన్ క్యాండిల్ పడ్డ తర్వాత మనం వెంటనే ఎంట్రీ తీసుకుంటామా అంటే తీసుకోము. ఎందుకంటే మనం తీసుకున్న రేంజ్ లోపలికొచ్చింది. లోపలికొచ్చిన తర్వాత మనకి మళ్ళీ సపోర్ట్ లైన్ ఎక్కడుంది? ఇక్కడే ఉంది. డే లో ఉంది సపోర్ట్ లైన్. మళ్ళీ ఇది సపోర్ట్ లైన్ ఉంది. ఈ ఈ 2 సపోర్ట్‌లవుతాయి. మనకు కిందికొచ్చినా కొద్దిగా సపోర్ట్‌లవుతాయి. గోల్డెన్ రేషియో దాటి కూడా కిందికొచ్చేసింది. ఒకవేళ గోల్డెన్ రేషియో మనకి ఫస్ట్ సపోర్ట్ అనుకున్నా కూడా అది దాటి కూడా కిందికొచ్చేసింది. ఎందుకంటే మనం ఒక డౌన్ సైడ్ ఎళ్తున్నప్పుడు గ్రీన్ క్యాండిల్స్ రావడానికి చూస్తాం. అప్ సైడ్ ఎళ్తున్నప్పుడు రెడ్ క్యాండిల్స్ రావడానికి చూసుకుంటాం. ఎందుకంటే ఎంట్రీస్ కోసం అనమాట. డౌన్ సైడ్ ఎళ్తున్నప్పుడు మనం గ్రీన్ క్యాండిల్స్ వస్తేనే ఎంట్రీస్ దొరుకుతాయి. అప్ సైడ్ ఎళ్తున్నప్పుడు రెడ్ క్యాండిల్స్ వస్తేనే ఎంట్రీస్ దొరుకుతాయి. లేదంటే ఎంట్రీలు దొరకవు. ఖచ్చితంగా అందరూ ఏమనుకుంటారంటే పైకెళ్తుంది గ్రీన్ క్యాండిల్స్ ఎళ్ళిపోతున్నాయి. అందులో దూకడానికి ప్రయత్నిస్తారు. కానీ అది కాదు. ఒక రెడ్ క్యాండిల్ పడిన తర్వాత మళ్ళీ కిందికొచ్చేస్తుందది ఖచ్చితంగా పైకెళ్ళిన తర్వాత. అదనమాట. అయితే ఇప్పుడు ఇక్కడ ఫస్ట్ రోజు ఏం జరిగిందో ఒకసారి చూద్దాము. రెడ్ క్యాండిల్ పడింది 15 మినిట్స్‌లో. ఎంట్రీ తీసుకుంటామా? తీసుకోము. ఎందుకు తీసుకోము అంటే మనకి ఒక గ్రీన్ క్యాండిల్ కూడా రాలేదు. గ్రీన్ క్యాండిల్ వచ్చిన తర్వాత మనం ఎంట్రీ ప్లాన్ చేసుకుంటే మనకి పర్ఫెక్ట్‌గా ఒక మినిమమ్ టార్గెట్ అనేదొస్తుంది. ఇక్కడ మనకి గ్రీన్ క్యాండిల్ వచ్చింది. గ్రీన్ క్యాండిల్ వచ్చింది కానీ మనం అనుకున్న విధంగా ప్రై మనం అనుకున్న ఇందాక చెప్పుకున్నాం గదా! ఈ 3 క్యాండిల్స్ ఫార్మాట్ మనకు రాలేదిక్కడ.
3 క్యాండిల్స్ ఫార్మాట్ వస్తేనే ఎంట్రీస్ తీసుకుంటాం. అదే అనమాట. 3 క్యాండిల్స్ ఫార్మాట్ రాలేదు. మనం ఎంట్రీ తీసుకోము. డైరెక్ట్‌గా మళ్ళీ రెడ్ క్యాండిల్ పడింది. మళ్ళీ గ్రీన్ క్యాండిల్ పడింది. ఆ తర్వాత చూడండి ఇక్కడ ఈ గ్రీన్ క్యాండిల్ లోపల బాగా అబ్జర్వ్ చేయండి, గమనించండి. ఈ గ్రీన్ క్యాండిల్ పడిన తర్వాత మనకి 2 రెడ్ క్యాండిల్స్ పడ్డాయి. ఆ క్యాండిల్ లోపలనే. ఇది పర్ఫెక్ట్‌గా చూడండి, అర్థమవుతుంది. జూమ్ చేసి మరీ చూపిస్తాను. ఈ ఏదైతే ఈ గ్రీన్ క్యాండిల్ ఉందో, ఈ గ్రీన్ క్యాండిల్ లోపల మనకి 2 క్యాండిల్స్ క్లోజ్ అయ్యాయి. ఆ తర్వాత కూడా మళ్ళీ ఇది డౌన్ సైడ్ వెళ్ళడానికి చూపిస్తుంది మనకి. ఫస్ట్ సిగ్నల్ డౌన్ సైడ్ వెళ్ళడానికి. గ్రీన్ క్యాండిల్ లోపలొస్తే డౌన్ సైడ్ వెళ్తుంది. అదే రెడ్ క్యాండిల్ లోపలొస్తే అప్ సైడ్ వెళ్తుంది. ఆ తర్వాత కూడా మనకేం చేసింది చూడండి. ఈ రెడ్ క్యాండిల్ లోపల మనకి మళ్ళీ 2 క్యాండిల్స్ క్లోజ్ అయ్యాయి. ఇక్కడ నుంచి ఇక్కడ షిఫ్ట్ అయ్యాము. ఎందుకు షిఫ్ట్ అయ్యామంటే మనం అనుకున్న ఫార్మాటు డౌన్ నుంచి అప్ సైడ్‌కు టర్న్ అయిందనేది మనకి ఒక సూచన. అది ఖచ్చితంగా అబ్జర్వ్ చేస్తే అర్థమవుతుంది ఖచ్చితంగా. లేదంటే మనకి అర్థం కాదు. స్టాప్ లాస్‌లు కొట్టేయడానికి ఛాన్స్ ఉంటుంది ఖచ్చితంగా. మనకెక్కడ మార్కెట్ టర్న్ అయితుంది అనేది చాలామంది చెప్తుంటారు గదా! మార్కెట్ మనకు డౌన్ ఎళ్తుందా? అప్ సైడ్ ఎళ్తుందా? డౌన్ సైడ్ ఎళ్తుందా? అనేది ఎలాగా మనకు గుర్తించడానికి ఇదొక చాలా సింపుల్ ట్రిక్కు. యూజ్ చేస్తే మనకి అర్థమవుతుంది. ఓకే. ఇప్పుడేం జరిగింది? ఈ రెడ్ క్యాండిల్ లోపల 2 క్యాండిల్స్ క్లోజ్ అయ్యాయి. క్లోజ్ అయిన తర్వాతనే నేను దీనికి ప్లాన్ చేస్తాననమాట. ఈ 2 క్యాండిల్స్ క్లోజ్ అయిన తర్వాతనే నేను ఈ రెడ్ క్యాండిల్‌కి ఐ2 లో యేసుకుంటాను. ఐ2 లో యేసుకున్న తర్వాత ఈ రెడ్ క్యాండిల్ పైన ఎంట్రీ తీసుకొని కింద స్టాప్ లాస్ పెడతాను. ప్రైస్ చార్ట్‌లో గూడా ఇదే రకంగా వర్కౌట్ అయితుంది. కావాలంటే అబ్జర్వ్ చేసుకోండి. నేను మళ్ళీ నెక్స్ట్ టైమ్ వీడియోలు చేసినప్పుడు ఏదైతే ప్రైస్ చార్ట్‌ని కూడా వివరించడానికి ట్రై చేస్తాను. మనకప్పుడు ఈ లెవెల్ ఫస్ట్ టార్గెట్ అవుతుంది. ఎందుకు అదే లెవెల్ ఫస్ట్ టార్గెట్ అయితుందంటే ఫస్ట్ స్వింగ్ హై అదే ఉంది. ఆ తర్వాత స్వింగ్ హై ఇది ఉంది. ఇది ఫస్ట్‌ది ఉంది. ఆ తర్వాత సెకండ్ స్వింగ్ ఇది ఉంది. ఒకవేళ ఫస్ట్ వరకు తీసుకొని ఎగ్జిట్ అయినా అవ్వచ్చు. నో ప్రాబ్లమ్. కానీ మనకిక్కడ ఏం చూపిస్తుంది? ఈ ఫస్ట్ రెసిస్టెంట్ చూపిస్తుంది. ఈ రెసిస్టెంట్ బ్రేక్ అయిన తర్వాతనే మళ్ళీ ఇక్కడ ఎంట్రీ ప్లాన్ చేయొచ్చు. నెక్స్ట్ డేకెళ్ళిపోయింది. కానీ మరి నెక్స్ట్ డేకి ఏం చేసింది? కిందికొచ్చేసింది. ఇలాగా మనం మార్కెట్‌ని అబ్జర్వ్ చేయడానికి ట్రై చేస్తే రోజుకి 1, 2 ఎంట్రీలతో మంచి టార్గెట్‌ని అందుకోవడానికి కూడా ఛాన్స్ ఉంటుంది. ఇక్కడ నేను చెప్పిన ప్రకారము ఈ ఎంట్రీ ఇక్కడ తీసుకున్న తర్వాత మనకి స్టాప్ లాస్ ఫస్ట్ స్వింగ్ అనుకున్నాము. ఆ స్వింగ్ తర్వాత మరి ఈ ఈ ఏదైతే ఈ రేషియోలు పనిచేయవా? మరి అప్పుడు మళ్ళీ ఈ హై లోలు పనిచేయవా? ఈ రెసిస్టెంట్లు పనిచేయవా? అంటే చేస్తాయి. మళ్ళీ ఈ రెసిస్టెంట్ వరకే ఎళ్ళింది గదా! ఈ హై లోలు బ్రేక్ చేసింది. గోల్డెన్ రేషియో బ్రేక్ చేసింది. మనం ఎంట్రీ తీసుకున్న ప్రకారము కిందికెళ్ళలేదు అసలు. ఇక్కడ మిడిల్ పాయింట్ దాటి కిందకెళ్ళలేదు. ఇక్కడ గూడా చూసారు గదా! ఎంట్రీ తీసుకున్న తర్వాత ఈ మిడిల్ పాయింట్ దాటి పైకెళ్ళలేదు. ఇక్కడ గూడా రెండో క్యాండిల్ దాటిన తర్వాత పడ్డ తర్వాత మనకి మూడో క్యాండిల్ మనకేదైతే తీసుకున్న మిడిల్ క్యాండిల్ దాటి కిందికి రాలేదసలు. అదే అనమాట పర్ఫెక్ట్ ఎంట్రీ అంటే అలాగా ఉంటుంది మరి. ఉంటుంది. అది మీరు అర్థం చేసుకుంటే అర్థమవుతుంది. ఎగ్జాక్ట్‌గా చూడండి ఇక్కడ. ఇక్కడ ఈ క్యాండిల్ నుంచి కిందికొచ్చిందా? రాలేదసలు. ఇక్కడ గూడా చూడండి. ఈ రెడ్ క్యాండిల్ నుంచి పైకెళ్ళిందా? అసలు ఎళ్ళలేదనమాట. ఎందుకు మనం ఇంత పర్ఫెక్ట్‌గా వీడియోస్ చేసి చూపిస్తున్నామంటే మనకు వర్కౌట్ అయితుంది గనుకనే చూపిస్తున్నాం. ఓకే. మళ్ళీ ఇదొక సెకండు 1 జూలై కోసం 30థ్ జూన్‌కి చూద్దాము ఒకసారి. ఆల్రెడీ 1 జూన్‌కేసుకున్నాం గదా! ఓకే. ఇప్పుడు 30 జూన్ కోసం దానికంటే ముందు రోజు అంటే 27 జూన్‌కి మనం ఇప్పుడు చూద్దాం. నేనేం చేస్తానంటే మళ్ళీ వీటినే తీసుకొచ్చి అక్కడ పెడతాను చూడండి. అంటే వీటినే తీసుకొచ్చి పెట్టడం అంటే ఓకే. ఇవి డిలీట్ చేసి మళ్ళీ చూపిస్తాను. మళ్ళీ 1 అవర్‌కెళ్తున్నాను. ఓకే. ఇప్పుడు మనకి ఏ రోజుకి కావాలి? ఫస్ట్ రోజుకి అయిపోయింది గదా! ఈ ఫస్ట్ రోజుకి అయిపోయింది. 38థ్ రోజు కోసం జూన్ 30 కోసం దానికంటే ముందు రోజు
జూన్ 27 4:15కి. ఓకే. ఫిబోనాచి రిట్రేస్మెంట్ టూల్ తీసుకున్నాను. హై టు లో, ఫిబొనాచి రిట్రేస్మెంట్, లో టు హై రెండు తీసుకున్నాను. ఇప్పుడు మనకి జూన్ 30 కోసం చూడండి, మళ్ళీ 15 మినిట్స్కి వెళ్తున్నాను. చాలా ఇంపార్టెంట్ ఈ వీడియో. ఇంపార్టెంట్ అర్థం చేసుకుంటే ఖచ్చితంగా ఎక్కువ స్టాప్ లాసులు తీసుకోకుండా, ఎక్కువ మనీ లాస్ చేయకుండా మంచి టార్గెట్స్ తీసుకోవడానికి నిఫ్టీలో యూజ్ అవుతుంది. బ్యాంక్ నిఫ్టీలో, ఫిన్ నిఫ్టీలో, సెన్సెక్స్లో ఎందులోనైనా యూజ్ అవుతుంది. ఒకసారి గమనించండి. గమనించి మీరు కూడా బ్యాక్ టెస్ట్ చేయండి. కావాలంటే సింపుల్ ఓన్లీ టూల్ తీసుకోవడం, 2:15 1 అవర్ క్యాండిల్కి ఐ టూలో, లో టు ఐ తీసుకోవడం, నెక్స్ట్ డేకి ప్రెడిక్ట్ చేసుకోవడం. ఏ విధంగా ఓపెన్ అవుతుంది అనేది మాత్రం ఖచ్చితంగా గమనించాలి. ఫస్ట్ 15 మినిట్స్. ఓకే. ఫస్ట్ 15 మినిట్స్ క్యాండిల్లోనే మ్యాజిక్ అంతా ఉంటుంది ప్రతిరోజు. అన్ చాలామంది వివరిస్తుంటారు కదా, అందరి వీడియోలు వింటుంటారు కదా, దాని ప్రకారం మనం చెప్పుకునే వీడియో ప్రకారం ఏ రకంగా వర్కౌట్ అవుతుంది, ఏ వీడియో మనకి సింపుల్ వేగా ఉంటుందనేది చూసుకోండి కావాలంటే. ఓకే. ఇప్పుడు 30 జూన్ ఏం జరిగిందో చూసుకుందాం ఒకసారి. 15 మినిట్స్లో ఫస్ట్ మనం ఏదైతే రెసిస్టెంట్, ఇది ఫస్ట్ రెసిస్టెంట్ అవుతుంది కదా, ఇది ఇక్కడ హైలో మార్కుల తర్వాత మనకి ఇది ఫస్ట్ రెసిస్టెంట్, ఇది కిందికి వెళ్తే ఇది ఫస్ట్ సపోర్ట్. ఫస్ట్ రెసిస్టెంట్ దగ్గర మనకి రిజెక్షన్ వచ్చింది. రిజెక్షన్ వచ్చిన తర్వాత 15 మినిట్స్ క్యాండిల్ డౌన్ వచ్చేసింది. వెంటనే తీసుకుంటామంటే తీసుకోము. మళ్ళీ సెకండ్ రెడ్, థర్డ్ రెడ్ పడింది. ఓకే. ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక రెడ్ క్యాండిల్ లోపల 2 క్యాండిల్స్ క్లోజ్ అయ్యాయి. ఈ క్యాండిల్ లోపల 2 క్యాండిల్స్ క్లోజ్ అయ్యాయి కనుక మనం అప్ సైడ్ చూస్తాం. ఓకే. ఇది నేను కూడా అప్ సైడ్ చూస్తాను. అది 100% డౌట్ ఏం లేదు అందులో. నేను కూడా అప్ సైడే చూస్తాను. ఈ క్యాండిల్ క్లోజ్ అయిన తర్వాత, ఈ రెడ్ క్యాండిల్ క్లోజ్ అయిన తర్వాత ఇక్కడ ఎంట్రీ తీసుకొని, దీనిపైన ఎంట్రీ తీసుకొని కింద స్టాప్ లాస్ పెట్టడం జరుగుతుంది. ఈ క్యాండిల్ కింద స్టాప్ లాస్ పెట్టడం జరుగుతుంది. ఇక్కడి వరకు ఈ స్వింగ్ వరకు టార్గెట్. ఓకే. కానీ ఇక్కడ ఏం జరిగిందంటే, మళ్ళీ నెక్స్ట్ క్యాండిల్ దాని లోపలే క్లోజ్ అయింది, కిందికి క్లోజ్ కాలేదు. మళ్ళీ తర్వాత ఏం జరిగింది, మళ్ళీ ఇంకో గ్రీన్ క్యాండిల్ పడింది, దాన్ని లోపలే క్లోజ్ అయింది. ఓకే. అప్పుడు మనం షిఫ్ట్ అవుతాం. ఏం షిఫ్ట్ అవుతాము చూడండి ఒకసారి, పర్ఫెక్ట్గా చూడండి, చూస్తే అర్థమవుతుంది. ఇప్పుడు ఈ గ్రీన్ క్యాండిల్కి షిఫ్ట్ అవుతాం మనం. ఇది కొంచెం కన్ఫ్యూజన్గా ఉన్నా కూడా మీకు చాలా సింపుల్గా ఉంటుంది, అర్థమవుతుంది కూడా. చూడండి, ఇక్కడ గ్రీన్ క్యాండిల్కి తీసుకున్నాము, 2 క్యాండిల్స్ క్లోజ్ అయిన తర్వాత డౌన్ సైడ్ చూసాము, కానీ డౌన్ సైడ్ వెళ్ళలేదు. మనకి అదే రేంజ్లో ఉండిపోయింది. ఒక క్యాండిల్ కూడా మన ఐ2లోకి కింద క్లోజ్ కాలేదు. ఇక్కడ లాస్ట్ చూసారు కదా, ఇక్కడ పైన క్లోజ్ అయిపోయింది. మనం ఏదైతే తీసుకున్నామో పైన క్లోజ్ అయిపోయింది. పైన క్లోజ్ అయిన తర్వాతనే మనకి డౌన్ సైడ్ వెళ్తుందా, అప్ సైడ్ వెళ్తుందా అనేది మనకు క్లియర్గా అర్థమవుతుంది అనమాట. ఆ తర్వాత మళ్ళీ ఈ రెడ్ క్యాండిల్కి చూడండి ఒకసారి. ఈ రెడ్ క్యాండిల్కి తీసుకుంటే, ఒకవేళ లేదు కన్ఫ్యూజింగ్గా ఉంది అనుకుంటే ఆ రోజు వదిలేయడమే. ఇంకా మనం చేసేది ఏం లేదు కదా, లాస్ చేసుకోవడం కంటే వదిలేయడం బెటరు. నేనేం చేస్తానంటే, ప్రైస్ చార్ట్లోని కూడా అబ్జర్వ్ చేస్తూ పిఈసిఈలను, ఈ రేంజ్ ఏదైతే మనకి ఇక్కడ స్ట్రైక్ ప్రైస్ ఉంటుందో ఆ స్ట్రైక్ ప్రైస్ పిఈసిఈలను కూడా పెట్టుకుంటే మనకి ఇంకా క్లియర్గా అర్థమవుతుంది మార్కెట్ ఎక్కడ వెళ్తుంది అనేది కూడా ముందే మనకి గెస్ చేయొచ్చు కూడా. ఈ రెడ్ క్యాండిల్ హై లోపల తీసుకుంటే మనకి చూడండి, ఈ రెండు క్యాండిల్స్ తర్వాత పైన క్లోజ్ అయింది బిలో ప్రైస్కి. ఓకే. పైన క్లోజ్ అయింది, ఒక్కొక్క క్యాండిల్ పైకి వెళ్ళిపోయింది. టార్గెట్ వచ్చి మనకి ఈ రెడ్ క్యాండిల్ పైన ఇక్కడ వరకు టార్గెట్ అసలు యాక్చువల్గా.
కానీ అక్కడి వరకు వెళ్ళలేదు. ఓకే. మనకి ఇక్కడ వరకే వెళ్ళింది. ఈ స్వింగ్ వరకే వెళ్ళింది. ఓకే. 65 పాయింట్స్ అంటే ఆ రోజు తక్కువొచ్చాయి. ఇదే రకంగా మళ్ళీ ఇంకో రోజుకు చూడండి మీకు అర్థమవుతుంది. సరే ఒక రోజు ఫెయిల్ అయిందనుకుందాము. కన్‌ఫ్యూజన్ ఎందుకు మనకి ఫెయిల్ అయిందని చెప్పుకుందాం. ఓకే. ఆ రోజు ఫెయిల్ అయింది. ఒక స్టాప్ లాస్ కొట్టిన తర్వాత మార్కెట్‌ని వదిలేయడం జరుగుతుంది. మళ్ళీ నెక్స్ట్ డే చూద్దాం ఒకసారి. ఇది 30 రోజు కోసం తీసుకున్నాము. ఇప్పుడు 27 కోసం 26కి తీసుకుందాము. ఓకే. 215 క్యాండిల్ హైలోకి మార్కేస్తున్నాను. ఓకే. ఇప్పుడు 27 కోసం 15 మినిట్స్‌కి వెళ్తున్నాను మళ్ళీ. ఇది అబ్జర్వ్ చేయండి. ప్రాక్టీస్ చేయండి. మీరు గూడా టెస్ట్ చేయండి. ఇప్పుడు నేను ఎలాగ చేస్తున్నానో అలాగే టెస్ట్ చేయండి. టెస్ట్ చేసిన తర్వాత గూడా మీకు అర్థమవుతుంది. ఓకే. ఇప్పుడు ఇక్కడ చూడండి 15 మినిట్స్‌లో ఫస్ట్ 15 మినిట్స్ 27 కోసం డైరెక్ట్‌గా మనం ఏదైతే ఐలో వేసుకున్నామో ఐ నుంచి రిజెక్షన్ తీసుకొని లోకి టచ్ చేసింది. మళ్ళీ కిందికొచ్చింది. ఇక్కడ సపోర్ట్ లైన్‌ని టచ్ చేసింది ఎగ్జాక్ట్‌గా. ఆ తర్వాత మనకి 15 మినిట్స్‌లో బ్రేక్ ఇచ్చింది. 15 మినిట్స్‌లో బ్రేక్ ఇచ్చిన తర్వాత కూడా మన ఫార్మాట్ ఎక్కడ వరకి వచ్చిందనేది చూసుకోవాలి. అది కూడా ఇంపార్టెంట్ చాలా. చాలా చాలా ఇంపార్టెంట్. మనం ఏదైతే 50 మినిట్స్ రేంజ్‌లో ఈ ఫార్మాట్ చెప్తున్నామో మనకి ఇంకా వేరే ఫార్మాట్ ఉందా అని కూడా చూసుకోవచ్చు. ఇక్కడ ఎంగిల్ఫింగ్ ఇచ్చింది. ఎంగిల్ఫింగ్ అంటాం కదా మనం. రెడ్ క్యాండిల్ పైన మంచి ఎంగిల్ఫింగ్ క్యాండిల్ పడింది. ఎంగిల్ఫింగ్ అంటే దీనికి మించి క్యాండిల్ పడ్డది. ఓకే. దీని తర్వాత మనం పైన ఎంట్రీ తీసుకోవచ్చు. ఇది వేరే రకమైన ఇంకో రకమైన ఎంట్రీ. ఆ తర్వాత మనకి ఫస్ట్ టార్గెట్ వచ్చి ఇక్కడ లెఫ్ట్ ఎక్కడైనా ఉందా చూడండి. లేదు. ఎక్కడ దరిదాపుల్లో లేదు. స్వింగు లో హై లేదు కనుక మనకి ఏం చేస్తాం అప్పుడు మనం ఈ లో టు డేట్ రేంజ్‌ని తీసుకున్నాను. ఈ లో టు హై వరకు మనం ఎంట్రీ తీసుకోవచ్చు. ఎంట్రీ అంటే టార్గెట్ తీసుకోవచ్చు. మనకి ఇక్కడ టార్గెట్ ఫిల్ అయింది. నెక్స్ట్ డే ఫిల్ అయింది ఈ టార్గెట్. అందుకనే మళ్ళీ నెక్స్ట్ డే ఇక్కడ రిజెక్షన్ వచ్చి ఆహ్, అక్కడే తిరిగింది అనమాట. ఓకే. అది టార్గెట్‌ని ఈ రకంగా కూడా తీసుకోవచ్చు. మనం ఇది కూడా కొన్ని రోజుల కింద ఒక వీడియోలో చెప్పాను. మనం ఏ రకంగా ఎంట్రీస్ తీసుకోవచ్చు. ఈ మిడిల్ పాయింట్ పైన మార్కెట్ ఉంటే మళ్ళీ అప్ సైడ్ ఎళ్తుంది. ఒకవేళ ఈ మిడిల్ పాయింట్ పైన ఉంటే అప్ సైడ్ ఎళ్తుంది. ఈ మిడిల్ పాయింట్ కిందికొస్తే మాత్రం మళ్ళీ డౌన్ సైడ్ వచ్చేస్తుంది ఇక్కడి వరకు అని గూడా ఇదివరకు గూడా చెప్పుకున్నాం. ఇది గూడా ఒక మెథడ్ అనమాట అది. డేట్ రేంజ్‌ని యూజ్ చేసి కూడా మనం ఎంట్రీస్ తీసుకోవచ్చు. టార్గెట్స్‌ని తీసుకోవచ్చు. ఓకే. చాలా సింపుల్‌గా ఉంటుంది. అర్థం చేసుకుంటే మనం ఎంట్రీలని ఏ రకంగా అందరూ చెప్తారు. ఒక రకంగా మాత్రమే ఎంట్రీస్ తీసుకోండి. ఒక సిస్టమ్‌ని మాత్రమే ఫాలో అవ్వండి అని గూడా చెప్తారు. ఫాలో అవ్వాలి. కానీ మనం నేర్చుకునే దాని ప్రకారం అన్ని రకాలుగా యూజ్ చేసినప్పుడే గదా! మనం మల్టీ పర్పస్‌గా అందులో 100% ట్రేడర్‌ని ట్రేడర్ అంటారు. 95% మెంబర్స్‌లో మనం గూడా ఒకలం ఉంటాము. ఒకటే రకంగా తీసుకుంటే మనకు రోజు ఎంట్రీలు దొరకవు నిజానికి మార్కెట్‌లో అది అందరికి తెలిసిందే. ఒకే రకంగా ఒకటే మెథడ్‌గా యూజ్ చేస్తే డైలీ ఎంట్రీ మాత్రం మనకి దొరకదు. ఈ విషయం చాలా ఇంపార్టెంటు. ఒక 2, 3 తీర్లు మాత్రం మనం తీసుకోవాలి. ఎంట్రీస్‌ని గానీ క్యాండిల్ స్టిక్‌ని ఫార్మేషన్ గానీ ఒక 2, 3 రకాలుగా నేర్చుకుంటేనే మనకు వర్కౌట్ అవుతుందనమాట. ఓకే. నేను ఇప్పటి వరకు ఒక 1, 2, 3, 4, 5 డేస్‌కి చూయించాను. మిగతాయి మీరు బ్యాక్ టెస్ట్ చేసి నాకు కామెంట్ చేయండి. కామెంట్ చేస్తే ఎంతవరకు మీరు గూడా ఇది వర్కౌట్ అయితుందా లేదా అనేది నేను గూడా తెలుసుకుంటే సంతోషిస్తాను. ఓకే. ఇంకా వీక్లీ లెవెల్స్ గూడా ఇదే రకంగా తీసుకోవచ్చు. వీక్లీ లెవెల్స్ తీసుకోవడానికి 1 వీక్‌కి ముందు రోజు
అంటే లాస్ట్ డే ఫ్రైడేకి ఐ2లో లో టు ఐ ఫిబోనాచి తీసుకుంటే ఆ నెక్స్ట్ వీక్ మొత్తానికి మనకి సపోర్ట్ అండ్ రెసిస్టెంట్ లైన్స్, టార్గెట్ లైన్స్ మనకి ఈజీగా అర్థమైపోతాయన్నమాట. ఓకే. చూడండి, ఒకసారి అబ్జర్వ్ చేయండి. అబ్జర్వ్ చేసి మీరు కూడా కామెంట్ చేయండి. కామెంట్ చేస్తే చూస్తాను ఒకసారి. ఓకే. థ్యాంక్ యూ. తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి.